హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 1వ తారీఖు 6వ నెల 2025 ఆదివారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం ఆచరించే పూజ, 2వ తారీఖు సోమవారం ఉదయం ఆచరించే పూజ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, షష్ఠి, ఆదివారము, ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటేనే సర్ప నక్షత్రం. షష్ఠి అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? సుబ్రహ్మణ్య స్వామి గుర్తుకొస్తారు. అత్యంత స్నేహితంగా ఉన్న నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి అనేది. ఇలా నక్షత్రము తిథి రెండు కలిసి వస్తే నాగారాధన చేయడం చాలా విశేషము. ఈరోజు మంత్రబలంలో మనము జపించవలసిన మంత్రం ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే ఈరోజు అందరూ జపించుకోండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇలా జపించడం వల్ల మనకి ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది, సత్సంతానం అనేది ప్రాప్తిస్తుంది, వంశాభివృద్ధి కలుగుతుంది. మరియు మన శరీరంలో రక్తపు వ్యాధులు ఏమైనా ఉంటే దాని ప్రభావం అనేది తగ్గుతుంది. నాగేశ్వర పుణ్యక్షేత్రం అనేది ఉంటుందంట అండి. ఆ పుణ్యక్షేత్రాన్ని ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల సర్పశాపాలు కానీ సర్పదోషాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయంట. ఈ నాగేశ్వర పుణ్యక్షేత్రంకు వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల ఆశ్లేష నక్షత్రం చాలా విశేషంగా పరిగణిస్తారంట. ఈ పరీక్షిత మహారాజు అంటే అభిమన్యుడు. అంటే మీకు పరీక్షిత మహారాజు అంటే ఎవరో తెలియదు కదా అండి. అభిమన్యుడు ఉంటాడు కదా, అభిమన్యుడి భార్య పేరు ఉత్తర. ఆ ఉత్తర గర్భంలో జన్మించిన వారే పరీక్షిత మహారాజు. ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఎన్నో కష్టాలు పడి అన్ని పరీక్షలలో జయించి లాస్ట్ తర్వాత తను జన్మించాడంట. వారి పేరే పరీక్షిత మహారాజు. ఎన్నో పరీక్షలు ఎదుర్కొని కానీ ఆయన జన్మ అనేది కలగలేదంట. కాబట్టి ఆ మహారాజుపై కలిపురుషుడి దృష్టి పడిందంట. అతని దృష్టి పడి ఆ కలిపురుషుడు పరీక్షిత రాజ్యం వైపు వెతుక్కుంటూ వస్తున్నాడంట. అతడు వచ్చేది ఆ రాజు దూరం నుండి చూసి గమనించాడంట. గమనించి ఎందుకు వస్తున్నాడు ఆగు అని అడిగాడంట. అడిగినప్పుడు తను అక్కడికి రావడానికి అర్హత లేదు అని అన్నారంట. అన్నప్పుడు కలిపురుషుడు, స్వామి ఇది కలియుగం ప్రారంభమైంది కదా, అందుకే అధర్మము 3 పాదాల మీద నడుస్తుంది, ధర్మము అనేది ఒకటే పాదం మీద నడుస్తుంది. అందుకు నేను వచ్చాను. నేను ఎక్కడ ఉండాలి చెప్పు అని అడిగితే నాకు ఒక ప్లేస్ చూపించండి ఉండడానికి అని చెప్పాడంట. అప్పుడు ఆ పరీక్షిత మహారాజు ఆలోచించి తనని అన్నాడంటే కదా, ఇక్కడ నేను చెప్పిన 4 చోట్లలో మాత్రమే నువ్వు ఉండాలి, అట్లా అయితే నేను ఆ రాజ్యంలో ఉండనిస్తాను అని చెప్పాడంట. ఆ 4 చోట్ల ఏంటి అని అంటే, 1 స్వర్ణాభరణాల పైన, 2 జూదం అంట. ఇలా 4 పేర్లు చెప్పాడంట. ఒకటి అహంకారము, అదేవిధంగా ఇంకోటి వేశ్య మార్గంలో వెళ్ళేవారు ఉంటారు కదా, ఆ మార్గాన్ని అనుసరించేవారు. ఈ చోట్లలో మాత్రమే నువ్వు ఉండాలి అని ఆ కలిపురుషుడికి చెప్పాడంట. చెప్పినాక సరే అని తను ఆ రాజ్యంలో ఆ చోట్లలో మాత్రమే ఉన్నాడంట. అలా కొద్దిగా సమయం గడిచిన తర్వాత ఈ రాజు ఉన్నాడు కదా, ఆ రాజు తన రాజ్యనిధులను నిర్వహిస్తూ తన తలపైన కిరీటం ధరించాడంట. కిరీటం ధరించిన తర్వాత తనకి బంగారు కిరీటం ధరించడం వల్ల దానిపైన కలిపురుషుడి ప్రభావం ఉంది కాబట్టి తను అప్పటి నుండి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు అన్నీ తప్పుగా చెప్పడం జరిగిందంట. అంత స్వార్థంగా అహంకారంతో అలా చెప్పడం జరిగేదంట. అతను మార్గం మధ్యలో వెళ్తూ ఉండగా ఒక మహర్షి తపస్సు ఆచరిస్తూ ఉండేనంట. గట్టిగా అరిసి లే అంటే ఆ తపస్సు ఆచరించే మహర్షి తన మాటలు పట్టించుకోకుండా అలాగే కూర్చొని తపస్సు ఆచరిస్తూ ఉంటే ఆయనే తలపైన అహంకారంతో కలిపురుషుడు ఉండడం వల్ల ఆయన ప్రభావంతో తను ఆ మహర్షి పైన పక్కన ఒక చనిపోయిన పాము ఉంటే తీసి తన పైన విసిరేసి వెళ్ళాడంట. అలా వెళ్ళిన తర్వాత తను వెళ్ళి తన రాజ్యంలోకి తను సేవించే గదిలోకి వెళ్ళాక తను కిరీటం తీసి పక్కకు పెట్టాక అప్పుడు తనకి అన్ని ఆలోచనలు పొద్దున్న దాకా చేసినవన్నీ గుర్తొచ్చినాయంట. అసలు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నేనేంటి ఇలా చేయడం ఏంటి, ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడంట ఆ రాజు. తర్వాత ఈ
ఋషి ఉన్నాడు చూడండి, అతని కుమారుడు ఋషి దగ్గరికి వచ్చి వాళ్ళ తండ్రి గారికి జరిగిన అవమానం తెలుసుకొని తను కోపంగా ఆ రాజుని శపించాడంట. నువ్వు 7 రోజులలోనే అదే సర్పము, ఏ సర్పం అయితే వేసావో మా తండ్రి గారి మీద చనిపోయింది, ఆ సర్పమే కుట్టి నువ్వు చనిపోతావు అని శాపం పెట్టాడంట. తర్వాత వాళ్ళ ఋషి అన్నారంట కదా, ఆ విషయం తెలుసుకొని అలా ఎందుకు శాపగ్రస్తుని చేశావు, దీన్ని వెనకకి తీసుకోవంట. తీసుకోవడానికి సాధ్యం కాలేదంట. ఈ విషయం తెలుసుకున్న మహారాజు తన చుట్టూ అంటే చాలా భద్రతలను పెట్టేసుకొని చుట్టూ సైనికులను పెట్టుకొని చిన్న పురుగు కూడా లోపలికి రాకుండా ఉన్నాడంట. నేను ఎలా అయినా బ్రతకాలి, నాకు 7 రోజులలో చనిపోతాను నాకు అని, సర్పం నా దగ్గరికి రావద్దు అని అలా చుట్టూ అంతా కంచెలాగా వేసేసుకొని తనను అలా ఏ పురుగు కూడా లోపలికి రాకుండా ఉన్నాడంట. దీనికి పరిహారం వెతకాలి అని యజ్ఞ హోమాలు అలా పండితులను పిలిపించి చేపిస్తున్నారంట. అలా చేయించగా ఒక పండితుడు వచ్చారంట, ఎంతోమంది వచ్చారంట. అందులో ఒక పండితుడు వస్తూ వస్తూ ఒక చెట్టుకి ఒక యాపిల్ పండు కనబడి, ఆ పండు చాలా అందంగా ఉంది, అరే బాగుంది ఈ పండు రాజుకి ఇద్దామని తీసుకెళ్దామని అనుకున్నాడంట. కానీ ఆ పండులోకి చిన్న పురుగులాగా మారి ఆ సర్పం అనేది ప్రవేశించి ఉందంట. ఆ విషయం తనకు తెలియదంట. తను ఆ రాజుకి తీసుకెళ్ళి ఆ పండుని ఇచ్చాక ఆ పండుని తిందామని ఇలా చేతిలో పట్టుకోగానే ఆ పండు చూడడానికి చాలా అందంగా ఎంత బాగుంటే అంత బాగుందంట. అదేవిధంగా ఆ పండు తిందామని చేతిలో పట్టుకున్నాడంట. పట్టుకోగానే దాంట్లో నుండి సర్పం అనేది బయటికి వచ్చేసి తనని కాటేసి తను చనిపోయారంట. ఇందులో ఒక చిన్న మంచి మాట కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. అతి అందము ప్రమాదకరం అంట అండి. ఎవరికి కానీ అందంగా ఎక్కువగా ఉన్నారు అంటే ఏదో ప్రమాదం పొంచి ఉంది అని అర్థం అంట. ఇదే మంచి మాట అంట. ఈరోజు తెలియజేయడం జరిగిందండి. అలా అయిపోయాక ఆ పరీక్షిత మహారాజు స్వర్గస్థుడయ్యారంట. తర్వాత తన మనవడు వచ్చి పుట్టాక తను మా తాతగారికి ఇలా జరిగింది అని తను పెద్ద సర్పాలకు హోమం చేస్తా అని తను కర్ణాటకలో ఇప్పటికీ ఆ పుణ్యక్షేత్రం అనేది ఉందంట. అక్కడ ఆ యాగం చేశాడంట. చేసి అతను అన్ని సర్పాలని అక్కడికి ఆ అగ్నిలో పడేలాగా చేశారంట. అది కర్ణాటకలోని ఉక్కేశ్వర ఆలయం అని ఉంటుందంట. ఉక్కేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని, అది మంగళూరు దగ్గర ఉంటుందంట. ఈ కుక్కేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయముకు బదులు చాలామంది కుకుటేశ్వర అంటున్నారంట. అది తప్పంట, అది కాదంట అండి. కుక్కేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అని ఉంటుందంట. అక్కడ స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి అనేది వెలిసారంట. ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినాక అతన్ని 27 మంది గంధర్వ కన్యలు పెద్ద చేసి పార్వతీమాతకు అప్పచెప్తారంట. అప్పుడు ఆ పార్వతీమాతను వాళ్ళు అడిగారంట, మేము తనని పెద్ద చేసి మీకు అప్పచెప్తున్నాం కదా, మేము ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు ఎలా చూడాలి అని అన్నప్పుడు అప్పుడు ఆ పార్వతీమాత ఈ 27 మంది గంధర్వ కన్యలను మీరు ఆకాశంలో మీరు నక్షత్రాల్లాగా వెలిసి ఈ ప్రపంచమంతా ఉండి చూస్తూ జనన ఆయు మరణాలు అన్నీ చూస్తూ ఉండండి. అన్ని నక్షత్రాలకి ఆయువు అనేది ఉంది, కానీ మీకు మాత్రం లేదు అని ఆ పార్వతీమాత వాళ్ళకి చెప్పిందంట. అన్ని నక్షత్రాలు అనేవి రాలిపోతాయంట, కానీ ఇవి మాత్రం ఎప్పటికీ ఉంటాయంట. అందుకే మనము ఏ జీవి కానీ పుట్టినప్పుడు వాటికి నక్షత్రము అనేది ఒకటి ఉంటుంది కదా, ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో మనం జన్మించి ఉంటాము. అందుకే మనకి నక్షత్రాల ప్రభావం అనేది మన పైన ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ నక్షత్రాల గురించి పూర్తిగా మళ్ళీ ఒకరోజు చెప్పడం జరుగుతుందని గురువుగారు చెప్పారండి. ఈ కుకురేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అక్కడ జన్మించాడు కాబట్టి అది క్షేత్రంగా మారిందంట అండి. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం కదా అండి, ఆ మహారాజు మనవడు యాగాన్ని ఆచరించి ప్రపంచంలో ఉన్న సర్పాలన్నీ వచ్చి ఆ హోమంలో పడి అంతరించిపోయేలాగా చేస్తున్నాడని. అప్పుడు నారాయణుడి దగ్గర ఉండే ఆదిశేషుడు, వాసుకి శివుడికి చుట్టుకొని ఉండే వాసుకి ఇవన్నీ కూడా అలా అయిపోతాయని శివుడు కిందికి భూమిపైకి వస్తాడంట. అలా వస్తున్నాడని తెలుసుకొని దేవతలు వీళ్ళ దేవగణాలన్నీ వచ్చి ఆ హోమాన్ని ఆఫ్ చేస్తారు. ఆ దేవతలందరూ వచ్చి ఆ యజ్ఞాన్ని చేయనీయకుండా ఆపేస్తారంట. అలా ఆఫ్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా మనకి అక్కడ కుక్కేశ్వర ఆలయం అడవి ప్రాంతంలో మనకి 5 తలల పాములు
7 తలల పాములు అనేవి మనకి సర్పాలు అనేవి కనపడుతూ ఉంటాయంట ఇప్పటికీ కూడా. కుక్కేశ్వర సుబ్రహ్మణ్య స్వామి అడవులలో ఇప్పటికీ కూడా కుమారధార అని ఒక నది ఉంటుందంట. అక్కడ ఈ సర్పాలన్నీ కనపడతాయంట అండి. అక్కడ కనపడేవి చాలా శ్రేష్టమైనవి. అంటే ఈ ప్రపంచంలో ఎన్నో సర్పాలు ఉన్నాయంట, కానీ అక్కడ మాత్రం అలాంటి సర్పాలు మాత్రం ఇప్పటి వరకు కూడా అంతరించకుండా ఉన్నాయంట. ఈ గురువుగారి దగ్గరికి అతనికి తెలిసిన అతనంట. అతను నాస్తికుడు అంట, అసలు ఏవి నమ్మేవాడు కాదంట. అతను మంగళూరుకి ప్రయాణం చేస్తున్నారంట. ఆ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు బస్సు మధ్యలో ఏదో టిఫిన్ చేయడానికో దేనికో బ్రేక్ కోసం దిగారంట. ఆ దిగిన మార్గంలో పెద్ద సర్పం కనబడిందంట. అతను ఇలా వెనకకి తిరిగి చూసేవారికి 5 తలల సర్పాన్ని చూశాడంట. ఆ చూసి అతను నమ్మశక్యం కాలేదంట. తను ఇప్పటి నాస్తికుడుగా ఉండేవాడు అతన్ని దేవుని నమ్మడం మొదలుపెట్టాడంట. మరి గురువుగారిని కలిసి తెలియజేశాడంట. అలా చాలామంది కళ్ళతోటి చూసినప్పుడు మాత్రమే కొన్ని నమ్ముతారు కదా, అహంకారంతో నమ్మకుండా ఉంటారంట. అలాంటి వారికి జీవితంలో ఏదో ఒకసారి ఏదో ఒకటి కంటికి కనపడేలాగా చేసి వాళ్ళు చూసి వాళ్ళ నమ్మకం కలిగేలాగా చేస్తారని. మనం ఎప్పుడైనా ఒక దారిలో వెళ్తున్నామంటే ఆ దారి తప్పి వేరే దారి మార్గంలోకి వెళ్ళినప్పుడే కదా మనకి ఏ విషయాలు అనేదైనా తెలిసేది. చేస్తుంది మంచిదా, మనం ఎన్నుకున్న మార్గం మంచిదా అనేది. మనం ఎప్పుడు ఒకటే దారి వెంబడి వెళ్తే మనకి ఎప్పుడు అది తెలియదు. మనం దారి తప్పి మనం దారిలో గమ్యం మారిపోయినప్పుడే మనకు ఏంటనేది తెలుస్తుందని ఈరోజు తెలియజేయడం జరిగిందండి. రేపు ఉదయం అంటే 2వ తారీఖు రోజు సోమవారం ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు మఖా నక్షత్రం ఉంది, సప్తమి కాబట్టి పితృదేవతల. సప్తమి అంటే నారాయణ అని అర్థం అంట అండి. సప్తమి అంటేనే నారాయణుడు కాబట్టి రేపు తులసి మాత పూజ కానీ లేదా సాలగ్రామ పూజ కానీ ఆచరించవచ్చు అంట. సాలగ్రామ పూజ ఆచరించాలి, ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అని చాలామందికి డౌట్లు ఉన్నాయంట. కానీ సాలగ్రామ పూజని స్త్రీలు ఆచరించే కంటే పురుషులు ఆచరిస్తేనే దాని ప్రతిఫలం అనేది ఎక్కువగా ఉంటుందంట. ఎందుకంటే స్త్రీలు మడి కట్టుకొని నియమ నిష్ఠలతో ఉండలేరు కాబట్టి పురుషులు చేస్తేనే పుణ్యం అని చెప్పారు. ఉదయాన్నే స్త్రీలు తులసీదేవికి పూజ చేయాలి. చేసిన తర్వాత కులదేవతకి పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సఖ్యత, పిల్లల్లో ప్రేమ అభిమానాలు అనేవి పెరుగుతాయి. రేపు సోమసప్తమి, జ్యేష్ఠ చంద్రుడు అభివృద్ధిలో ఉన్నాడు కాబట్టి చిన్న మట్టి కుండను చిన్నది మట్టి కుండ తెచ్చుకొని లేదా కొత్త పాత్ర అయినా పాలు పోసి దాంట్లో బియ్యము వేసి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత ఆ బియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలంట పాలతోటే. అలా ఉడికించి మెత్తగా ఉడికిన తర్వాత ఆ అన్నంతో శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి ఎర్ర గంధము అంటే ఎర్ర చందనం ఉంటుంది కదా, దాన్నే తిలకంగా ఈ శివలింగానికి పెట్టి కాస్తంత నెయ్యి కాస్తంత తేనె ఆ లింగానికి రాయాలి. రాసి తర్వాత మీకు అందుబాటులో బిల్వదళాలు ఉంటే వాటితోటి అర్చించుకోవాలి. అర్చించిన తర్వాత మృత్యుంజయ మంత్రము జపించండి. ఇలా చేసిన తర్వాత సాయంత్రం వరకు ఆ బిల్వదళాలు అలాగే ఉండేలాగా చూడండి. సాయంత్రము ఆ శివలింగాన్ని తీసి గోవు కన్నా పెట్టండి. లేదంటే మేము తినగలుగుతాము అనుకునేవారైతే ఇంట్లోనే ప్రసాదంగా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఆరోగ్యం అనేది ప్రాప్తిస్తుంది, ఆయుష్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మేము తినలేము అనుకునేవారు గోవుకైనా తినబెట్టండి, లేదంటే పారే నీటిలో అంటే నదిలో గిట్లా వదిలిపెట్టండి. చాలా అద్భుతమైన యోగం అంట. కాబట్టి రేపు ఉదయం సోమసప్తమి కలిసి వచ్చింది కాబట్టి ఈ పూజని అందరూ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రము ఆచరించవలసిన యోగక్షేమము, మనకు ఏదైనా శత్రువుల బాధ బాగా ఉండి ఇతరుల వల్ల మనం మానసికంగా అంటే కుటుంబ సభ్యుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ ఇలా బాగా మానసికంగా బాధ కలిగి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు సాయంత్రము గోధుమ పిండితోటి ఒక్కటే ప్రమిద చేయండి. ఆ ప్రమిద చేసి విష్ణు ముందు పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించండి. ఒకటే దీపం వెలిగించాలండి. అలా వెలిగించిన తర్వాత సూర్యాష్టకాన్ని పారాయణం చేయాలి. అలా చేసిన తర్వాత ఒక కంచంలో ఎర్రటి నీళ్ళని తీసుకొని తయారు చేసిన తర్వాత ఆ నీటి మధ్యలో ఒక తమలపాకు పెట్టి దానిపైన కర్పూరం పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి దాన్ని ఇంటి దేవతలకు హారతి ఇవ్వండి. తర్వాత ఇంటి ముందు గుమ్మానికి హారతి ఇచ్చి
తర్వాత ఇంటి బయట ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. అలా పోయడం వల్ల శత్రువు బాధ అనేది తగ్గుతుంది. శత్రువుల వల్ల భయం ఏదైనా ఉంటే అది తగ్గి మానసికంగా ప్రశాంతత అనేది కలుగుతుంది. కుదిరితే సాయంత్రము ఈ యోగక్షేమము ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.